సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమిళ రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్నారా? ఇది కొంచెం కొత్తగా వింతగా ఉన్నప్పటికీ తమిళ్లో మాట్లాడడం, తమిళ భాషా ఛానల్స్కి పేపర్లకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి అక్రమాల విషయంలో ఆయన గొంతు విప్పుతున్నటువంటి విధానం తమిళనాడు పైన ఫోకస్ పెడుతున్నట్టు ఉంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అలానే ఓ తమిళ ఛానల్కి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, తమిళనాడుకి సంబంధించినటువంటి ఆయన అభిమానులను ఉద్దేశించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఏ విధంగా చేశారు? మరోవైపు నుంచి చూస్తే ఏపీ తమిళనాడు మధ్య ఈ వ్యవహారం ఒక పెద్ద చిచ్చుగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన తెలుగు తమిళ భాషలు కూడా తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఉపన్యాసంలో ఇంటర్వ్యూలో ఉన్నటువంటి అంశాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు తమిళ్ మాట్లాడతారు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మొన్న అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. అవును సార్. ఆయన బహిరంగ వేదిక పైన మాట్లాడడం, ఓ పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇవ్వడం. అవును సార్. ఏంటి అసలు ఏ అంశాలని ఆయన ప్రస్తావించారు? రాజకీయంగా తమిళనాడు పైన కూడా అవి ప్రభావితం చేసేటువంటి అంశాల? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన తమిళ అంత అలర్గలంగా మాట్లాడగలరు అన్న విషయం నాకు కూడా తెలియదు. అంటే నాకు తమిళ వచ్చు, మాది బార్డర్ ఊరైనందువల్ల. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయే విధంగా ఆయన తమిళ ఫ్లూయెన్సీ ఉంది. ఆల్మోస్ట్ 80% తమిళ్లో మాట్లాడి ఒక 10-20% ఇంగ్లీష్లో మాట్లాడారు సార్. ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ అన్ని మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ అడిగినారు సార్. దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానాలు మనం అర్థం చేసుకుంటే మాత్రం ఆయనకు ఉన్నటువంటి అవగాహన గురించి కానీ, ఆయనకు ఉన్నటువంటి అక్కర గురించి కానీ అర్థం చేసుకునే దానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఫస్ట్ క్వశ్చన్ ఆయన ఏమడుగుతారంటే, మీరు ఈ రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎంతో దూరం వచ్చి ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినారు, దీన్ని ఎలా చూస్తారు అని అంటే ఆయన చెప్పిన సమాధానం వచ్చి ఆయన సింప్లిసిటీకి అదొక ఉదాహరణ. ఏమన్నాడంటే, నేను అంత పెద్దోడేం కాదండి, నేను ఏదో చిన్న యాక్టర్ని, రాజకీయాల్లో పెద్దగా నేను సాధించినానని ఏం అనొద్దు అని చెప్పేసి చెప్పుకోవడం ద్వారా ఆయన సింప్లిసిటీని ఎక్స్ప్లెయిన్ చేసినాడు. తర్వాత ఏమంటారంటే సార్, ఈ సనాతన ధర్మం అనే దాన్ని, ఈ లడ్డు కల్తీ అయిన విషయం గురించి దీన్ని ఎందుకు మీరు ఇంత సీరియస్గా తీసుకొని ఇంత నాయిస్ క్రియేట్ చేస్తున్నారని చెప్పినప్పుడు ఆయన అప్పుడు ఏమంటారంటే, మా సనాతన ధర్మం ప్రకారం నేను వేరే మతాల గురించి కానీ వేరే నమ్మకాల గురించి కానీ మాట్లాడకూడదు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుందండి. ఎప్పటి నుంచో గమనిస్తున్నాం దీన్ని. ఈ తిరుపతి లడ్డు కలుషితం అయినదన్నది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇది ఒక ఇన్సిడెంట్. వాస్తవానికి చూస్తే 2007 నుంచి కానీ 2014 నుంచి కానీ నేను ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడైతే మన నమ్మకాలకి మన ఆచారాలకి భంగం కలుగుతుందో వాటన్నిటి గురించి నేను మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఓపిక నశించింది, సో మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పేసి అప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడడం. అసలు మొత్తం ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి అంశాలన్నీ రాజకీయ పరంగా ప్రాధాన్యం ఉన్నవా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సనాతన ధర్మానికి మాత్రమే ముడిపడి ఉన్నవా? సార్, మెజారిటీ మీరు చూసినారంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించి, వాళ్ళ నమ్మకాలు కట్టుబాట్ల గురించే మేజర్ డిస్కషన్ జరిగింది సార్. రాజకీయంగా చాలా తక్కువ జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఆయన విమర్శించేటప్పుడు ఖచ్చితంగా ఆ రాజకీయం ఫ్లేవర్ వచ్చింది ఆ డిస్కషన్కి. దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మీరు ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడేది బయట నడుస్తున్నటువంటి ఒక ప్రచారం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి మీరు ఆయన టార్గెట్ చేసి క్రిస్టియానిటీ మీద ఏదో అటాక్ చేస్తున్నారు అనే ఒక డిస్కషన్ నడుస్తుంది అనేసి విలేకరు అడగడం జరుగుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటి అంటే, అందరూ హిందూత్వాన్ని తర్వాత సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తూ క్రిస్టియానిటీని నేను దెబ్బతీస్తానని అనడం కరెక్ట్ కాదు. అంతెందుకు, క్రిస్టియానిటీలో చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, అంతెందుకు మా మిస్సెస్సే వచ్చి క్రిస్టియను, ఇది కేవలం అమ్మాయి కూడా క్రిస్టియనే కదా, వాళ్ళ అమ్మాయి కూడా క్రిస్టియన్, చిన్న అమ్మాయి కూడా క్రిస్టియన్, మన డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అని ఏమంటారంటే, దీన్ని ఆ యాంగిల్లో చూడొద్దండి, ఇది కేవలం సనాతన ధర్మం తిరుపతిలో జరిగే అరాచకాల రూపంలో చూడండి, మతానికి సంబంధం ఏమి లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, విలేకరు గారు వచ్చేసి, లేదండి మీరు చాలా అలిగేషన్స్ వేస్తున్నారు కదా గత ప్రభుత్వం మీద అన్నప్పుడు, ఖచ్చితంగా వేస్తానండి. కారణం ఏంటి అని అంటే, ఆ చెప్పడంలో ఆయన ఒక అంటే కొన్నిసార్లు ఆయన డిస్కషన్ ఎలా ఉంటుందంటే పూర్తిగా పొలిటికల్గా చేసినట్టు అనిపించదు మనకు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్తానంటే, ఇప్పుడు లడ్డు కల్తీ అయ్యిందేనంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన స్వయాన చేతులతో కల్తీ చేసినారని నేను చెప్పట్లేదు.
మరొక విషయం ఏంటంటే ఓకే ఇప్పుడు లడ్డులో వచ్చేసి ఇది మాంసం కలవలేదు అనుకుందాం, గొడ్డు మాంసం కలవలేదు, జంతు కొవ్వు కలవలేదు అని అనుకుందాం, అది కూడా పక్కన పెట్టండి. కనీసం డాల్డా అయితే కలిసింది కదా. వనస్పతి అని ఒప్పుకుంటున్నారు, వనస్పతి అనే పాయింట్ ఒప్పుకుంటున్నారు, కాకపోతే జంతు కొవ్వు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు డాల్డా అయితే కలిసి ఉంటది కదా, అది కూడా అపచారమే కదా. అది ఎందుకు జరగాలి? దాన్ని జరిగేదానికి అవకాశం ఎవరిచ్చినారు? 50 సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్న నందిని అనేటటువంటి కంపెనీని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈవెన్ ఇప్పుడు నాకు హోమం చేసే అలవాటు ఉంది, నేను హోమం చేస్తూ ఉంటాను. హోమం చేసేటప్పుడు నేను ఒక నెయ్యికి ఆర్డర్ ఇస్తే కనీసం 800 నుంచి 1100 రూపాయలు లేని ఒక మంచి బ్రాండ్ దొరకదు కేజీకి. అలాంటిది 320 రూపాయలకి కేజీ వస్తుంది అంటే మీరు ఎట్ట నమ్ముతారు? పోనీ అలా తగ్గించడానికి అవసరం ఏంటి? తిరుమలలో డబ్బు కానీ లేదా? దీంట్లో తప్పు జరిగి ఉండదు. సో చెప్పడానికి రీజన్ ఏంటంటే అక్కడ మీరు పెట్టినటువంటి బోర్డు మెంబర్స్ అందరూ మీ బంధువులు, అందరూ మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. అందువల్ల పాయింట్స్ అన్ని మెన్షన్ చేశారు, ఆ పాయింట్స్ అన్ని మెన్షన్ చేస్తున్నారు. ఒక ఆయన వచ్చేసి మీ మామ అని, ఇంకొక ఆయన మీ బంధువు అనేసని. ఇప్పుడు అలాంటి ఒక బోర్డు పెట్టేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా పెట్టాలి? ఎంతో మంది హిందువులకి సంబంధించిన విషయం కాబట్టి అంత క్యాజువల్గా ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు ఒక బాధ్యత కలిగిన గత ముఖ్యమంత్రిగా ఇలా తప్పు జరిగిందని ఒక ప్రచారం వచ్చినప్పుడు మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే అది ఏం జరిగిందో నాకు తెలీదు, మీరు కావాల్సి ఉంటే ఎంక్వైరీ చేయండి, తప్పు జరుగుంటే ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం అనేసి మాట్లాడడం మానేసి మీరు ఎంతసేపు పట్టినా దాంట్లో అసలు తప్పే జరగలేదనేసి వాళ్ళే సర్టిఫికేట్ డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పినారు ఆయన. శ్రీవాణి ట్రస్ట్లో ఇంతకు ముందర జరిగే పూజల్లో 10,000 రూపాయలు ఒక మనిషి కలెక్ట్ చేస్తారు, మీరు ఇచ్చే రసీదేమో 500 రూపాయలకి ఇస్తారు. ఒక ఫ్యామిలీ నుంచి 10 మంది పోతే ఆ 10 మందికి 50,000 కలెక్ట్ చేసి 5,000 రూపాయలకి ఇస్తారు. ఈ డబ్బులంతా ఎక్కడికి పోయింది? అంటే తిరుపతి బాలాజీ ఏమన్నా మీకు డబ్బులు ఇచ్చేటట్టు ఒక యంత్రం అనుకుంటున్నారా? తర్వాత హుండీల్లో మన మామూలుగా తిరుమలకి వెళ్ళేటప్పుడు కానుకలు వేస్తారు కదా, అపార్ట్మెంట్లు కానీ లేదంటే ఇంకేదన్నా ఖాళీ ఆస్తి పత్రాలు కానీ వేస్తారు కదా, అలాంటివి వేసినప్పుడు ఇంతకు ముందర అంటే ఆయన చెప్పిన సారాంశం ఇవన్నీ, ఇంతకు ముందర వాటిని కూడా అమ్మే ప్రయత్నం చేశారు. టెండర్స్ ఆల్రెడీ వేళ ఆక్షన్కి పిలుస్తామని కూడా అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. చివరి నిమిషం ఏదో కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆగిపోయింది. అప్పుడు అందరం కలిసి నాయిస్ క్రియేట్ చేసి మీడియా వాళ్ళందరూ సహకారం వచ్చిన తర్వాత ఇప్పుడు వాటిని అమ్మకుండా ఆపినారు అని చెప్పేసి ఏం చెప్తారు. అప్పుడు విలేకరు వచ్చేసి మీరు ఇప్పుడు దీని మీద కూడా విచారణ వేస్తారంటే ఖచ్చితంగా వేస్తాము అని అంటాడు ఆయన. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పినారంటే, కానీ ఒకటి తమిళనాడులో ఒక డిస్కషన్ బాగా ఉంది. ఇప్పుడు కల్తీ జరిగింది అనే దాని మీద హడావుడి నడుస్తుంది, బాగానే ఉంది. కల్తీ లడ్డు తినడం వల్ల ఎవరన్నా చనిపోయారా అని కొంతమంది ఎంపీల స్థాయి వ్యక్తులే కామెంట్స్ చేశారు. వాటికి ఏమైనా సమాధానం చెప్పారా పవన్ కళ్యాణ్? దానికి ఆయన చాలా ఫ్యూరియస్గా సమాధానం చెప్పినారండి. ఇదే మాట అన్నప్పుడు ఆయన ఏమంటే, తమిళనాడులో ఒక మాట నడుస్తుంది సార్, ఆ లడ్డు తినేసి ఎవరు చచ్చిపోలేదు కదా అనేసి అని. దానికి ఆయనకు ఒక్కసారిగా ఆయన ఫేస్ అంతా కలర్ మారిపోద్ది. ఆయన ఏమంటారంటే, అప్పుడు ఒక్కసారిగా ఆయన అంతకుముందు కొంచెం జోవియల్గా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా సీరియస్ అయిపోయి, ఇది పద్ధతి కాదు, ఇదే వద్దనేది, ఇదే విధంగా వేరే మతం మీద మీరు కామెంట్స్ చేయగలరా? చేస్తే మీ ఇళ్లలోకి దూరి లాక్కొచ్చి కొడతారు. ఒక హిందూయిజం అంటే ఒక పంచింగ్ బ్యాగ్ లాగా తయారయ్యిందా? మేమంత లోకం అయిపోయినామా? మేము ఎవరు అడగం అని చెప్పేసి ప్రతి ఒక్కరు హిందూయిజం మీద అటాక్ చేస్తారు. కానీ అదే ఒక క్రిస్టియానిటీ వాళ్ళ గురించి ఇలాంటి ఒక జోకులు ఏంటి చూద్దాం, లేదా ఒక ముస్లిము ఆచారాలు బట్టి ఇలాంటి జోకులు ఏదేసినా సరే వాళ్ళు ఊరుకోరు. అంటే మెజారిటీ హిందువులు ఉన్న మేము ఊరుకోవాలి, కొంచెం మైనారిటీ ఉన్న వాళ్ళు ఊరుకోరు, వాళ్ళ మనోభావాలు గాయపడతాయి. సో ఇది ఎక్కడ న్యాయము? దీనికే నాకు ఓపిక నశించి నేను మాట్లాడడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానితో పాటు అక్కడ జరుగుతుండే అక్రమాల గురించి మాట్లాడుతూ మళ్ళీ ఇంకొక మాట అంటారు ఆయన. ఏమంటారంటే, అంటే మీరు ఇప్పుడు ఆ లేఖలు వచ్చేసి మీరు చెప్పేదాని ప్రకారం అంటే ఏ మతం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన గుడుల్లో మసీదుల్లోనూ ఉండాలన్నా అంటే 100% అలా చేయాలి, చేస్తేనే కరెక్టు. గత ప్రభుత్వం సమయంలో ఒక అన్య మతస్థులు అక్కడ రూలింగ్ బోర్డులో ఉన్నారు అంటే ఉండకూడదని చెప్పడానికి కొన్ని లాజికల్ పాయింట్స్ చెప్పినారు ఆయన. అని ఏమంటారు, ఆగమ శాస్త్రం గురించి అవగాహన ఎవరికి ఉంటుంది? అక్కడున్న హిందువులకు ఉంటుంది, పండితులు ఎవరుంటే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి చిత్తశుద్ధి కూడా ఉంటుంది. ఇప్పుడు వేరే మతస్థులకి ఈ మతం యొక్క నమ్మకాల మీద ధర్మాల మీద అంత సంతృప్తి ఎందుకు ఉంటుంది, అంత నమ్మకం ఎందుకు ఉంటుంది? సో ఇప్పుడు అవి అన్నీ తెలిసిన వాళ్ళు అక్కడ ఉండాలి. అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు నేను హిందువుని, నేను ఇలాంటి డ్రెస్ చేసుకొని
నేను వచ్చేసి ఇప్పుడు ఒక మాస్క్లోకి వెళ్ళాలంటే ఊరుకుంటారా? వక్ఫ్ బోర్డులో మెంబర్షిప్ ఇస్తారా పవన్ కళ్యాణ్ గారికి? మరి డిప్యూటీ సీఎం ఇస్తే ఊరుకుంటారా? అది కదా ఆయన అదే అంటాడు, నేను స్కార్ఫ్ కట్టుకోకుండా ఒక మసీదులోకి ఎంటర్ అవ్వగలనా? అవ్వలేను, ఎందుకంటే వాళ్ళది అది ఆచారం. అది అదేవిధంగా ఒక చర్చిలోకి ఎంటర్ అవ్వగలనా? అవ్వలేను. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు ఆయన, ఇప్పుడు ఒక చర్చిలో ఒక 5 మంది మెంబర్స్లో 3 హిందువులను పెడితే అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఈ హిందువులకు వాళ్ళ ఆచారాల గురించి ఏ అవగాహన ఉండదు. అప్పుడు వీళ్ళు తీసుకునే డెసిషన్స్ వాళ్ళ ఆచారాలని నమ్మకాలని దెబ్బతీస్తాయా లేదా? అందుకనే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలి, వీళ్ళు అక్కడికి వాళ్ళు ఇక్కడ మారడం పద్ధతి కాదు, దీన్నే మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తాడు. తర్వాత ఆ విలేకరు మాట్లాడుతూ, మీరు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు తిరుమలకు వస్తానంటే కూడా ఆయన రానికుంటా మీ ప్రభుత్వం అడ్డుపడింది, లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారు అని అన్నప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎవరు ఎక్కడికన్నా పోవచ్చండి, మనం ఉండేది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ఎందుకు కాదంటారు? అక్కడ అడిగింది ఏంటి అని అంటే, అక్కడ ఒక డిక్లరేషన్ ఉంది. ఆ డిక్లరేషన్ ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారే డిక్లరేషన్ ఇచ్చినారు, ఫరూక్ అబ్దుల్లా గారు డిక్లరేషన్ ఇచ్చినారు, షారుఖ్ ఖాన్ గారు కూడా డిక్లరేషన్ ఇచ్చినారు. అలాంటిది ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఇచ్చినారు. అలాంటిది ఈయన ఇవ్వడానికి వచ్చిన సమస్య ఏంటి? అంతెందుకు, మా చిన్నమ్మాయి తను పూర్తిగా బాప్టిస్ట్ క్రిస్టియన్, తీసుకెళ్ళినాను, డిక్లరేషన్ మీద సంతకం పెట్టింది, మైనర్ అయినందువల్ల తండ్రిగా నేను కూడా సంతకం పెట్టినాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువాయూర్ టెంపుల్లోకి బట్టలు లేకుండా వెళ్ళాలి, షర్ట్ లేకుండా వెళ్ళాలి, ఇవన్నీ వేసుకుని పోతే వాళ్ళు అలౌ చేస్తారా? చెయ్యరు. సో ఎవరి మతాల యొక్క నమ్మకాలు ప్లస్ అక్కడ ఉండే ఆచారాలు వాటిని కూడా పర్ఫెక్ట్ గా చెప్పినారు. ఆచారాలు కూడా ఫాలో అవ్వాలి, నచ్చినా నచ్చకపోయినా. నేను ఫాలో అవ్వను అనేసానంటే కుదరదు అన్నప్పుడు ఆ విలేకరు ఉండేసి, ఇంతకు ముందర జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఆ టెంపుల్ని దర్శించినారు, అప్పుడు మీరేం అడగలేదు కదా అని అడుగుతారు. దానికి ఏమంటాడంటే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయనే అక్కడున్న ఆచారాలు గౌరవించుకుంటా సంతకం పెట్టుకుంటా వెళ్ళినప్పుడు ఎవరు ఆపగలరు ఆయన్ని? కానీ మేమందరం వాయిస్ అవుట్ చేస్తున్నాం, మేమందరం మాట్లాడుతున్నాం, కానీ ఎవరు ఆపగలరు ఆయన్ని? సో ఆయన ఫాలో అవ్వాలి, ఆయన ఫాలో అవ్వలేదు. ఇప్పుడు మేము ఫాలో అవుతున్నాం, ఇక మీదట కూడా ఎవరిని అలా వచ్చేదానికి కరెక్ట్ కాదని చెప్తున్నాం అని చెప్పేసి ఆయన చెప్పడం. సో ఇంకోటి ఇంటర్వ్యూలో కేజే యేసుదాస్ గారు పాటల గురించి కూడా డిస్కషన్ జరిగింది. కరెక్ట్, సోషల్ మీడియాలో కూడా వస్తుంది. అంటే అక్కడ విలేకర్ గారు చాలా తెలివిగా క్వశ్చన్ అడిగినారు. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ అది. ఆయన ఏం చెప్పినారంటే, ఇప్పుడు యేసుదాస్ గారు ఆయన వచ్చేసి భయంకరమైన హిందూ భక్తుడు, బై బర్త్ ఆయన క్రిస్టియన్, దీన్ని మీరు ఎలాగో చూస్తారు? ఆయన జీవితకాల కోరిక కదా గురువాయూర్ టెంపుల్లో పాట పాడాలి అని, చాలా కాలం యాక్సెప్ట్ చేయలే, వేరే అన్య మతస్థుడని. తర్వాత అవకాశం దక్కింది. సో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్? అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారండి, నేను మతం గురించి మాట్లాడట్లేదు, ఆచారాలు అలవాట్లను గౌరవించమని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేసుదాస్ గారైనా సరే రేపు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడున్న ఆచారాలను గౌరవించాలనే చెప్తున్నాం. ఖచ్చితంగా ఫుల్ రెస్పెక్ట్ ఆయనకి, ఆయన చాలా హిందూ నమ్మకంలో ఉన్నతనట్టు ఆయన, దానికేం ప్రాబ్లం లేదు. మేమేమంటామంటే, మా పూజ గదిలోకి వచ్చేటప్పుడు మీరు రండి, కానీ మా పూజ గదిలో ఉండే ఆచారాలని అలవాట్లని మా ఒక సెంటిమెంట్స్ని విధానాలని మీరు గౌరవించండి అని చెప్తున్నాం. అంటే మేము మీ పూజ గదిలోకి వస్తాము, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అంటే కుదరదు. హిందూయిజం అనేది ఒక పంచింగ్ బ్యాగ్ లాగా తయారైంది అందరికీ, అలా చేస్తే ఊరుకోమని. మీకు అసలు మొత్తం ఇంటర్వ్యూ చూసినాక పవన్ కళ్యాణ్ ఎక్స్ట్రీమ్ హిందూయిజంలోకి వెళ్తున్నారని అనిపించిందా, లేదంటే ఆయన చేసేటువంటి వాదనలో రేషనాలిటీ ఉందా? అంటే సార్, ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో మనం కూడా ఒకటి గమనించాలి సార్. ఏంటంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, మన దేశంలో సెక్యులరిజం అనేసి కేవలం హిందూ టెంపుల్స్, హిందూ సాంప్రదాయాలు, హిందూ నమ్మకాలకు వచ్చినప్పుడే సెక్యులరిజం అనే మాట వాడుతున్నారు అందరూ. ఆయన అలా చేయొద్దు, మా గుడుల దగ్గర మీ సెక్యులరిజం గురించి మాట్లాడద్దు, అదే ఉద్యోగాల గురించి మాట్లాడండి, లేదా ఒక ప్రైవేట్ ఉద్యోగాల్లో లేదా ఒక డెవలప్మెంట్ గురించి వచ్చినప్పుడు మీరు ఒకరికే చేసుకుంటున్నారు, వేరే వాళ్ళకి చేయట్లేదు, సెక్యులరిజం ఎక్కడ అని చెప్పేసి అక్కడ మాట్లాడండి, మా గుడిలోకి వచ్చి సెక్యులరిజం మాట్లాడద్దు అని చాలా క్లియర్గా చెప్పినారు. నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఆయన ఇంటర్వ్యూలో అంటే ఆయన చెప్పినట్టు హిందూయిజం అనేది ప్రతి ఒక్కరికి ఒక పంచింగ్ బ్యాగ్ లాగా తయారైంది. ఎవరైనా ఏ కామెంట్ అయినా చేసి ఇచ్చు, ఎలాంటి ఇష్యూ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు ఏం జరిగినా అంటే అవతల వాళ్ళు మాట్లాడిన దాంట్లో అర్థం గ్రహించుకుంటానే ఫస్ట్ ఆయన డైలాగ్ వేసేస్తారు. జస్ట్ ఆస్కింగ్ కదా, ఆయనకి సంబంధం ఉండే లేకపోయినా అడిగేవాడికి బాధ్యత కూడా ఉండాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చూసినప్పుడు
నరేంద్ర మోడీ గారికి సంబంధించి కామెంట్స్ చేసినప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు అంటే బహుశా ఆ నాయకుడు ఈయనకి నచ్చలేదేమో చేసినాడని కూడా అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారితో కూడా అలాంటివి చేస్తున్నారు అని అంటే ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ గారితో ప్రకాష్ రాజ్కి సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి, బద్రీ లాంటి మూవీస్, మంచి ఫ్రెండ్స్. సో పవన్ అక్కడంటే నాయకుడు నచ్చక కామెంట్స్ ఏదో చేసినారని అనుకోవచ్చు, అంటే బీజేపీ నచ్చలేదు ఆయనకి, ఆయన ఏదో వేరే పార్టీకి సంబంధించిన చేసినాడంటే ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అలాంటి అటాక్ చేస్తున్నారు అని అంటే బహుశా ఆయనకి టోటల్ హిందుత్వం అంటేనే అంత నమ్మకం లేదేమో అని అనిపిస్తుంది మనకు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్స్ట్రీమ్ హిందుత్వాలోకి వెళ్తున్నారేమో, అందుకని ఈయన కౌంటర్ చేస్తున్నారేమో అనుకోవచ్చు సార్. ఎక్స్ట్రీమ్ అని అనుకోవడానికి కొన్ని ఉదాహరణలు మనం చూస్తే మీరు చూసినారంటే ఎక్స్ట్రీమ్ అని అనుకునే దానికి అవకాశాలు తక్కువ సార్. కారణం ఏంటంటే ఆయన ఇంట్లోనే ఆయన జీవిత భాగస్వామే ఆమె క్రిస్టియన్, బిడ్డ క్రిస్టియన్. సో ఆయన ఇంట్లోనే క్రిస్టియానిటీని పెట్టుకున్న ఆయన ఎక్స్ట్రీమ్ హిందూ అని చెప్పడానికి కొంచెం అవకాశాలు తక్కువ. లేదంటే ఎక్స్ట్రీము అంటే ఉంటుంది సార్, కొన్ని మతాల్లో విపరీత ధోరణి ఉంటుంది. అలాంటి విపరీత ధోరణి ఉంటే బహుశా ఆమెను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా లేకపోయి ఉండవచ్చు. ఆయన అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి హిందూయిజం ఒక సాఫ్ట్ కార్నర్ అయిపోయింది. ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో స్టాండ్ తీసుకొని జనాల్లో మన ఆచారాలని మన అలవాట్లను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పకపోతే రాబోయే కాలంలో ఇంకా పరిస్థితులు దారుణంగా ఉంటాయన్నది ఆయన పాయింట్ సార్. ఎక్స్ట్రీమ్ హిందూయిజము అని నేను అనుకోవట్లేదు. అంటే సార్ ఇప్పుడు మీరు చూడండి, ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు తమిళనాడు యాక్టర్లని, తమిళనాడుకు చెందినటువంటి రాజకీయ అంశాలని పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయన ఇంటర్వ్యూలో ఏమైనా మాట్లాడారా దాని రిలేటెడ్ గా? కొంత మాట్లాడినారు సార్, తెలుగుగా మాట్లాడినారు. ఇక్కడ ఆయన టార్గెట్ చేస్తున్నారు అనే దానికన్నా కూడా తమిళోళ్ళే ఆయన లాక్కున్నారు సార్ లోపలికి. అంతేనా? అంతే సార్, డౌటే లేదు. ఎందుకంటే ఆయన తిరుపతిలో మాట్లాడినారు. తమిళనాడుకు సంబంధించిన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఇంతకు ముందర చేసినటువంటి కామెంట్స్ గురించి ఒక కామెంట్ చేసిన, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాకముందర చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు డిప్యూటీ వర్సెస్ డిప్యూటీ అంటారు నేషనల్. అలాగే అయింది సార్ ఇప్పుడు పరిస్థితి. ఆయన ఏమంటారంటే అంటే దీన్ని ఒక డెంగ్యూతో పోలుస్తారు, వైరస్తో పోలుస్తారు, ఇది పద్ధతి కాదు అనేసి ఆయన ఒక హిందుత్వ ధోరణిలో మా మీద అటాక్ చేస్తున్నారనే బాధతో ఆయన చెప్పి ఉండవచ్చు. తర్వాత అది పొలిటికల్ టర్న్ తీసుకునింది సార్. అలా జరిగిన తర్వాత ఏమైందంటే ఆ టీవీకి సంబంధించిన విలేకర్ గారు ఈయనతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన అంటే ఈయన అన్నప్పుడు ఆయన కామ్ ఉన్నట్టు ఏమో ఉండదు, ఆయన ఉండేసి వెయిట్ అండ్ సీ అన్నారు. ఆయన ఇంటర్వ్యూలో అంత ఫ్లూయెంట్ గా తమిళ్ మాట్లాడడానికి తమిళనాడుతో కానీ చెన్నైతో కానీ ఆయనకున్న అనుబంధం ఏంటి, దాని గురించి ఆయన మాట్లాడినారు సార్. ఆయన అంటారు, అంటే ఆ విలేకరు ఆశ్చర్యపోయినారు. ఆయన ఒక మాట అంటాడు, సార్ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యి వచ్చిన అన్ని క్వశ్చన్స్, అంటే మీకు తమిళ ఇంత అవగాహన ఉండదనేసని, కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను క్లీన్ బౌల్డ్ చేసినారు సార్, మీరు ఇంత ఫ్లూయెంట్గా తమిళ్ మాట్లాడుతున్నారు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారంటే నేను పుట్టి పెరిగిందంతా నెల్లూరు అండి, అప్పుడు నెల్లూరులో తర్వాత మా అన్నోళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉండింది, నేను చదివింది కూడా ఇక్కడే చదివినాను. అప్పుడు అంటే తమిళనాడుతో ఆయనకున్న ప్రత్యేకించి చెన్నైతో అనుకున్న అనుబంధం గురించి మాట్లాడితే ఏం మాట్లాడంటే సార్ ఆయన ఏం చెప్తారంటే ఎంజీఆర్ గారి జీవిత చరిత్ర గురించి చాలా కూలంకుషంగా ఆయన అధ్యయనం చేసి ఉన్నాడు సార్. ఓకే, అంటే ఆయన పడ్డ కష్టాలన్నీ ఆయన అధ్యయనం చేస్తున్నారు. తర్వాత జయలలిత గారి జీవితం గురించి కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే జయలలిత గారిని అంతకుముందు అసెంబ్లీలో అవమానించిన రోజు ఆయన అక్కడే తమిళనాడులోనే చెన్నైలోనే ఉండాను, ఆ రోజు మేమందరం బాధపడ్డామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చిన్నప్పుడు ఆయన మార్షల్ ఆర్ట్ నేర్చుకునేది కూడా మహాలక్ష్మి టెంపుల్ దగ్గర శ్రీహాన్ హుస్సేన్ అనే మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను కరాటే నేర్చుకున్నప్పుడు ఈయన ఏమంటాడంటే అవునా మీరు ఇక్కడే నేర్చుకున్నారంటే అవును నేర్చుకున్నాను, అన్నానగర్లో కంప్యూటర్ కోర్స్ ఒకటి డిప్లొమా కూడా చదివినాను నేను, నాకు చెన్నై సిటీతో కానీ ఈ తమిళనాడుతో కానీ అనుబంధం బాగానే ఉంది నాకు, అంటే చిన్నప్పుడు ఇక్కడ కొంచెం పెరిగినాం కాబట్టి అన్న అక్కడే ఉన్నారు కాబట్టి అన్నగారు ఇక్కడే ఉన్నారు పెరిగినామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఇంకొక పొలిటికల్గా ఆయన్ని కొంచెం లాగడానికి ఒక క్వశ్చన్ అడుగుతారు సార్, ఏమని ఇప్పుడు మీలాగే సినిమా గ్లామర్తో అయితే ఈ స్టేట్మెంట్ సార్ పవర్ఫుల్ స్టేట్మెంట్, అంటే నాకు అక్కడ అనిపించింది అనమాట ఈయన రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాడేమో అనేసి. అఫ్కోర్స్ రాజకీయం ఉంటుంది, ఇప్పుడు మీలాగే ఇక్కడ ఒక సూపర్ స్టార్ విజయ్ గారు, విజయ్ దళపతి పార్టీ పెట్టినారు, ఆయన రాజకీయంలోకి వస్తున్నారు, ఆయనకి మీరు ఇచ్చే సలహా ఏంటి అని అన్నప్పుడు సలహా ఇచ్చే అంత మాత్రం నేను కాదు సార్, కానీ నేనేం పాటించినాను అనేది మీకు చెప్తాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చెప్తారు సార్, పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. ఆయన ఏమంటాడంటే రాజకీయంలోకి వచ్చేటప్పుడు ఏదో అయిపోవాలా అనే ఆలోచనతో వస్తే మాత్రం నష్టం జరుగుతుంది, చిత్తశుద్ధి ఉండదు, ఏదో స్వార్థం ఉంటుంది, నేనేదో చెయ్యాలి ప్రజలకి అనే ఆలోచనతో వస్తే మాత్రం
ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పాను. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ సార్. అంతే ఇప్పుడు రాజకీయంలో రంగం ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ స్థాయిలో తీసుకున్నా కానీ నేను ప్రెసిడెంట్ అయిపోవాలా, తర్వాత జడ్పీటీసీ అయిపోవాలా, లేకుండా రాజకీయం ఏంటి? అదే కదా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళైనా పదవి రాలేదు నీకని చెప్పని విమర్శించారు కదా. సో పదవి ఉంటేనే రాజకీయం ఇప్పుడు ఉన్న వాళ్ళకి. అవును సార్. బట్ పవన్ కళ్యాణ్ దృష్టిలో అది కాదు. ఆయన దృష్టిలో అది కాదు. ఆయన ఏమంటారంటే ఏదో చెయ్యాలా అని రాజకీయంలోకి వస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు, ఏదో అయిపోవాలని రాజకీయంలోకి వస్తే మాత్రం కొంచెం హార్డ్షిప్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పడం. తర్వాత ఆయన కొన్ని ట్వీట్స్ చేశారు కదా ఎంజీఆర్ గురించి, జయలలిత గారి గురించి, వాటికి కూడా జస్ట్ ఆస్కింగ్ అని కౌంటర్ ఇచ్చారు. సడన్ గా ఈ ప్రేమ ఏంటి అని ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సో వాటికి సంబంధించి అంటే మీరు ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు కానీ ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన అనాలిసిస్ని బట్టి తమిళ రాజకీయాలపైన కూడా పవన్ కళ్యాణ్ గారికి సమగ్రమైనటువంటి అవగాహన ఉంది అనుకోవచ్చా? నాకు తెలిసి సార్ తిరుపతిలో ఆయన చేసిన కామెంట్స్ ముందర వరకు ఆలోచన అతనికి ఉందో లేదో నాకు తెలియదు. కానీ తిరుపతిలో ఆయన చేసిన కామెంట్స్ తర్వాత తమిళనాడు నుంచి వచ్చిన రెస్పాన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే అక్కడ డిప్యూటీ సీఎం గారు వెయిట్ అండ్ సీ అని అనడం, అంత రెక్లెస్గా అంత అరగెంట్గా మాట అనడం బహుశా అతన్ని ప్రేరేపించుంటుంది. తర్వాత అక్కడ వచ్చేసి లడ్డు తిని ఎవరు చచ్చిపోయినారు ఇవన్నీ అడిగిన తర్వాత బహుశా పవన్ కళ్యాణ్ గారికి అందులో ప్రత్యేకించి ఈ తమిళ్ ఛానల్లో వచ్చి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయనకి అనిపించుండొచ్చు, సో వీ హ్యావ్ టు గివ్ అవర్ మార్క్ ఇన్ తమిళ్ పాలిటిక్స్ అని అనిపించుండొచ్చు. సో దిగి అలా మాట్లాడడం జరిగింది సార్. సో తమిళనాడు వెళ్ళి తమిళ్లో మాట్లాడేస్తున్నారు, ఇక్కడ తెలుగు తర్వాత హిందీ ఇంగ్లీష్ కూడా ఆయన ఫ్లూయెంట్ గా మాట్లాడతారు. మామూలుగా అయితే కొంతమంది అసలు ప్రెస్ ముందరకు రావడానికి ఇష్టపడని రాజకీయ నాయకుల టైంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఎంటర్ అవడం వలన పొలిటికల్ గా ఏమైనా ఈక్వేషన్స్ మారతాయని అనిపిస్తుందా మీకు? నాకు తెలిసి సార్ అంటే ఆయన అలయన్స్ బీజేపీలో ఉన్నారు ఇప్పుడు. అవును, ఎన్డీఏలో ఉన్నారు. సో ఎన్డీఏలో ఉన్నప్పుడు ఏంటంటే అఫ్కోర్స్ ఆయన ఏంటంటే హిందుత్వాన్ని నమ్మే వ్యక్తి, ఇతర మతాలు గౌరవించే వ్యక్తి. అంతో ఎంతో పొలిటికల్ గా వీళ్ళకి మంచి జరుగుతుంది సార్. ఆయన ఉద్దేశం అది అయ్యి ఉండకపోవచ్చు. 26 లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే మీరు తమిళనాడులో చెన్నై సిటీలో చూస్తే ఆల్మోస్ట్ 15-16 కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్నో చెప్తారు సార్, ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు, అందరూ తెలుగు వాళ్ళే, అక్కడ పుట్టి పెరిగిన తెలుగోళ్ళు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ గురించి అంతో ఇంత అవగాహన ఉన్నటువంటి మనుషులు. ఎందుకంటే ఎవరు కూడా రాజకీయంలోకి వచ్చి సంపాదించిన వాళ్ళు చూసినా కానీ ఈయన సంపాదించి తీసుకొచ్చి రాజకీయంలో పెట్టిన వ్యక్తిని ఇతను ఒక్కనే చూసుంటాం బహుశా. అప్పుడు ఎవరు ఈ జనరేషన్ లో ఆయన సంపాదించి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఇతను ఒక్కరినే చూస్తుంటాం. ఇప్పుడు ఎవరండి అందరూ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత వెనకాల వేసుకునే వాళ్ళు ఉండాలి కానీ ఈయనలాంటి వాళ్ళు లేరు. సో ఆ ఇమేజ్ ఆయనకు ఉపయోగపడుతుంది, హీరోగా ఆయనకున్న ఇమేజ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయినందుకు అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళందరూ ఇది కూడా ఆయనకి యాడ్ అయ్యి ఖచ్చితంగా అంతో ఇంతో తమిళనాడులో ఇన్ఫ్లుయెన్స్ చేసే దిశగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. తమిళనాడు ఎలక్షన్స్ మంచి చెట్టినాడు చికెన్ మసాలా కనిపిస్తుంది, భయంకరంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా అంటే మనం అది మన పొరుగు రాష్ట్రం కాబట్టి మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో మన హీరో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోయిన ఆయన కాబట్టి ఇది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఈయన ఇన్ఫ్లుయెన్స్ అక్కడ కూడా ఉంటుందా లేదా అనేసి మనకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఎదురు చూడొచ్చు సార్, వెయిట్ చేయొచ్చు యాక్చువల్గా. రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది సుబ్రహ్మణ్యం గారు తమిళ్లో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి అనువాద సారాంశాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఖచ్చితంగా కొన్ని పంచ్ డైలాగ్స్ కూడా అందులో ఉన్నాయి. హిందుత్వాన్ని పంచ్ బ్యాగ్ రూపంలో మారిస్తే దానికి తగిన రియాక్షన్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి వెర్షన్ పవన్ కళ్యాణ్ అక్కడ వినిపించారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి మార్పుల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఖచ్చితంగా కనిపించవచ్చని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.